ఈరోజు దేవుని వాక్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనము. దేవుడే స్వయముగా మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనము దేవుణ్ణి కనుక నమ్మినట్లయితే ఆయన మహిమను మనకు చూపించుటకు సిద్ధముగా ఉన్నాడు. మరి ఈరోజు ఆయన మహిమను మనం పొందుకోగలగాలంటే విశ్వాసము అనే డాలుని మనం ఎత్తిపట్టుకున్నట్లయితే, దేవునికి ప్రతిరోజు విశ్వాసముతో ప్రార్థించి ఆయన మహిమను మనం పొందుకోవాలనుకున్నట్లయితే దయచేసి విశ్వాసము మనకి మొదటిగా ఉండాలి. దేవుడు ఈ కార్యము చేస్తాడు. మనము ప్రార్థనలో పెట్టినట్లయితే ఖచ్చితంగా చేస్తాడు. అపనమ్మకము మనలోకి రానియకుండా విశ్వాసముతో ముందుకు సాగాలి. ఆనాడు చనిపోయిన లాజరును లేపిన గొప్ప దేవుడు. మరియా ఆయన పాదాల సన్నిధి చేరి బహుగా ఏడ్చి ప్రార్థించింది. ఆ విశ్వాసము చూసిన దేవుడు ఆమె నమ్మినడలా దేవుని మహిమను చూపించాడు. అలాగే ఈరోజు కూడా ఆయన మహిమను మనకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమను మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనలను పరిశీలించుకుందాం. ఈ వాక్యము కనుక మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు. వారి కొరకు ఈ వీడియో సిద్ధపరచబడాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.